ఓ రాత్రి తన అన్నయ్య ఆకాష్ ఫోటో పట్టుకొని అనామిక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి తన భర్త రమేష్ వస్తాడు. ఓదార్పుగా అనామికాని చూస్తూ, బాధపడకనామిక, నీకు మీ అన్నయ్యకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. నన్ను ఓదార్చడానికి అలా చెబుతున్నారని నాకు అర్థమవుతుందండి. రాఖీల పండగ వస్తుందండి. మా అన్నయ్య జైల్లో ఉన్నాడు. ఎలా నేను రాఖీ కట్టగలను? నీ బాధ నాకు అర్థమవుతుంది అనామిక. మీ అన్నయ్య చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళాడు. నేను లాయర్తో మాట్లాడుతున్నాను. అన్ని పరిస్థితులు తప్పకుండా సర్దుకుంటాయి. నువ్వు మీ అన్నయ్య గురించి బాధపడకు. అన్నయ్య జైల్లో ఉంటే చెల్లి బాధపడకుండా ఎలా ఉంటుంది చెప్పండి? చూడనామిక, బాధపడితే నీ గుండె బరువు తీరుతుందని నీకు అనిపిస్తే నేను నిన్నేమీ ఓదార్చను. అలాగే బెయిల్ మీద బయటకు తీసుకురావటానికి నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాననామిక. ఈరోజు రేపు అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీ అన్నయ్య జైల్లో నుంచి తప్పకుండా బయటకొస్తాడు. మనల్ని చూడ్డానికి వస్తాడు. ఓపిగ్గా ఉండి చాలు. బెయిల్ తీసుకురావడానికి ఎంత ఖర్చవుతుందని లాయర్ చెప్పారండి? సమస్య మొత్తం డబ్బుల దగ్గరే ఉందనామిక. డబ్బు కోసం నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడా సర్దుబాటు కావటం లేదు. ఎవరిని అడిగినా ఎవరూ ఇవ్వటం లేదు. రేపు ఎల్లుండి అంటూ కాలాన్ని గడుపుతున్నారు. అటు పని సరిగ్గా చేయలేక ఇటు డబ్బుల కోసం తిరగలేకపోతున్నాను. అందుకే నువ్వొక పని చేయాలనామిక. ఏ పని చేయాలో చెప్పండి. మా అన్నయ్య కోసం నేను ఖచ్చితంగా ఆ పని చేస్తాను. నువ్వు అమ్మ ఇద్దరు తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతూ ఉంటారు కదా? అవునండి, అలా కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులే కదా మనకి చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. ఇప్పుడు నేను చేయాల్సిన పనేమిటో చెప్పండి. అనామిక, మరికొన్ని రోజుల్లో రాఖీ పండుగ వస్తుంది కదా. నువ్వు అమ్మ కలిసి తక్కువ డబ్బులకి రాఖీలు కొని ఎక్కువ డబ్బులకు అమ్మండి. ఎలాగూ కూరగాయలు ఇంటింటికి వెళ్ళి అమ్ముతున్నారు కదా, వాటితో పాటు రాఖీలు కూడా అమ్మండి. అప్పుడు రాఖీల కోసం ఎక్కడికో వెళ్లకుండా మీ దగ్గరే కొంటారు. డబ్బులు కూడా సర్దుబాటు అవుతాయి అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. కన్నీళ్లు తుడుచుకొని, అలాగేనండి, మీరు చెప్పిన ఐడియా బాగుంది. చేసిన ఆలోచన నచ్చింది. ఈ మాట అత్తయ్యకి చెప్పారా? చెప్పాననామిక. అమ్మే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అలా మౌనంగా ఉంది. నువ్వే అమ్మతో మాట్లాడు. అమ్మ నొప్పించి రాఖీలు కూడా అమ్మితే మనకి కొంచెం డబ్బులు వస్తాయి. ఇప్పుడు రాఖీలు బాగా ఎక్కువగా అమ్ముడిపోతాయి. నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తానండి. సరే అనామిక, నేను పడుకుంటున్నాను. పిల్లలు అమ్మా నాన్నల దగ్గర పడుకున్నారా? అవునండి. సరే, నేను పడుకుంటాను అనామిక అని చెప్పి మంచం మీద పడుకున్నాడు. అనామిక తన అన్నయ్య ఫోటో చూస్తూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శారదా ప్రసాదులు తమ బెడ్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు చెప్పిందన్నారా? విన్నాను శారదా. కొడుకు చెప్పింది కూడా నిజమే అనిపించింది. కోడలికి పుట్టింటి బంధం ఎవరైనా ఉన్నారంటే అది తన అన్నయ్యే గదా. ఆకాష్ ఎట్టాంటివాడో మనకు తెలుసు. ఆకాష్ని జైలు నుంచి బెయిల్ మీద తీసుకురావాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది శారదా. అందుకే శారదా, కొడుకు చెప్పింది తప్పు కాదనిపించింది. నువ్వే ఆలోచించు. నేనంత ఆలోచన చేసినా మనసు మాత్రం రాఖీలు అమ్మడానికి ఒప్పుకోవడం లేదండి. ఎట్టా ఒప్పుకుంటుందిలే శారదా. ఆకాషు నీ కోడలు అనామిక కన్నయ్య గదా, అందుకే నీ మనసు ఒప్పుకోవటం లేదు. మీరు ఎట్టాగైనా అనుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. నేను మాత్రం ఆకాష్ బెయిల్ కోసం కావలసిన డబ్బుల కోసం రాఖీలు అమ్మనంటే అమ్మను. అది నా వల్ల అయితే కాదు. సర్లే శారదా, ఇంక పడుకో, నేను పడుకుంటున్నాను అని చెప్పి ప్రసాద్ పడుకుంటాడు. ఇక మరుసటి రోజున కూరగాయల బండి తీసుకుని అత్తాకోడలిద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అత్తయ్య, రాఖీల అమ్మకం గురించి మీరు ఏం ఆలోచించారు? ఆలోచన చేయడానికి ఏమీ లేదు కోళ్ళ. నేను చేయనని కొడుకు చెప్పేశానుగా. కొడుకు నీతో చెప్పలేదు? పెద్దవారు, అన్ని బంధాల విలువలు తెలిసిన వాళ్ళు. మీరే అర్థం చేసుకుని చేయూతివ్వకపోతే ఎలా అత్తయ్య? చూడు కోళ్ళ, నువ్వెన్నైనా చెప్పు, నా మనసు మాత్రం మారదు. నేను రాఖీలు అమ్మను. కావాలంటే నేను కూరగాయలు అమ్ముతాను, నువ్వు మాత్రం రాఖీలు అమ్ముకో. ఇద్దరం కలిసి రాఖీలు అమ్మితే బాగా అమ్ముడిపోతాయి కదత్తయ్య. మీరు కూరగాయలు అమ్మడం, నేను రాఖీలు అమ్మడం, ఇలా ఏం బాగోలేదత్తయ్య. ఇద్దరం కలిసి రాఖీలే అమ్ముకుందాం అత్తయ్య. చూడు కోళ్ళ, నా కోపం తెప్పించబాక. మీ అన్నయ్య కోసం నువ్వు ఏమైనా చేసుకో, నేను చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ అవసరం ఉన్నా చేయను. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. నన్ను విసిగించబాక. పద, కూరగాయలు అమ్ముకుందాం. సరే అత్తయ్య. అమ్మలాంటి మీరే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే ఇక నేను ఎంత చెప్పినా వృధానే అవుతుంది. సరేలే అత్తయ్య, పదండి, కూరగాయలు అమ్ముకుందాం అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కూరగాయలు కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, రాండమ్మా రండి, తాజా తాజా కూరగాయలు. టమాటా, బీరకాయ, సొరకాయ, కొత్తిమీర,
కరివేపాకు, పాలకూర, చుక్కకూర, దోసకాయ, బెండకాయలు, అన్ని రకాల కూరగాయలు తాజాగా ఉన్నాయి. రెండమ్మా రండి అని అత్తాకోడలు అరుస్తూ కూరగాయలు అమ్ముతూ వెళ్తూ ఉంటారు. అత్తాకోడల దగ్గర కూరగాయలు తాజాగా ఉంటాయని చాలామంది వాళ్ళ బండి దగ్గరికే వచ్చి వాళ్ళకి నచ్చిన కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రాఖీ పండుగ దగ్గరికి వస్తుంది. అనామిక ఎంత బ్రతిమిలాడినా శారద రాఖీలు అమ్మటానికి మాత్రం ఒప్పుకోవటం లేదు. ఒకరోజు రాత్రి బెడ్ మీద కూర్చున్న శారద దగ్గరికి ప్రసాద్ వచ్చాడు. శారద, కోడలు తన అన్నయ్య కోసం అంతలా బతిమిలాడుతున్నప్పుడు నీకు జాలి కలగటం లేదా? తన అన్నయ్యని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందని, అందుకు సరిపడా డబ్బులు కావాలని, ఆ డబ్బులు రాఖీలు అమ్మటం వల్లే సాధ్యం అవుతుందని చెప్తుందిగా. మీరు కోళ్ళ కొడుకు అందరూ నన్ను కోడల అన్నయ్య కోసం రాఖీలు అమ్మడానికి సహాయం చేయమని చెప్తున్నారే గాని కోళ్ళ అన్నయ్య ఆకాశు నన్ను తిట్టిన తిట్లు మర్చిపోయారు. నాతో కోపంగా మాట్లాడిన మాటలు కూడా మర్చిపోయారు కదూ. శారద, అదెప్పుడో మన భవ్య పుట్టినప్పుడు జరిగింది. ఆ తర్వాత ఆకాశ్ నీ దగ్గరకొచ్చి తప్పైంది అత్తయ్య అంటూ ఎన్నిసార్లు నీ కాళ్ళు మొక్కాడు, ఎన్నిసార్లు మన్నించమని వేడుకున్నాడు, బతిమిలాడుకున్నాడుగా. నువ్వది మర్చిపోయి వాడు తిట్టిన తిట్లన్నీ మాత్రమే గుర్తుపెట్టుకున్నావా? నీ మనసును అడుగు శారదా. ఆకాశ్ అన్నిసార్లు బతిమిలాడినా నువ్వాణ్ణి మన్నించలేదు, క్షమించలేదు. ఆడికి మాత్రం ఎవరున్నారు చెప్పు? మనమే గదా అని ప్రసాద్ చెప్తుంటే శారద ఆలోచనలో పడింది. కొంత సమయం తర్వాత, సర్లేండి, నేను కోడలు కలిసి కూరగాయలతో పాటు రాఖీలు కూడా అమ్ముతానులే. రేపు ఉదయం మార్కెట్ పెట్టి కావలసిన రాఖీలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాం. లాయర్ కోరినట్టుగా డబ్బులు సంపాదించి బెయిల్ కోసం పంపిస్తాం అని శారద చెప్పడంతో ప్రసాద్ సంతోషిస్తాడు. చాలా సంతోషం శారద. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజున, కోళ్ళ అనామిక ఎక్కడున్నావు అని పిలవగానే అనామిక కిచెన్లో నుంచి శారద దగ్గరికి వచ్చింది. కోళ్ళ తొందరగా రెడీ అవ్వు, మనం మార్కెట్కెళ్ళి అందమైన రాఖీలు తీసుకొచ్చి అమ్ముదాం. బెయిల్ కోసం డబ్బులు సంపాదిద్దాం. జైలు నుంచి ఆకాశం తీసుకునొద్దాం అని శారద చెప్పగానే అనామిక ఆ మాటలు విని ఎంతో సంతోషపడుతుంది. అత్తాకోడలిద్దరూ కలిసి మార్కెట్కు వెళ్లి వాళ్లకు కావాల్సిన అందమైన రాఖీలు తీసుకొచ్చి కూరగాయలతో పాటు ఆ రాఖీలు కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. రాఖీలు బాగా అమ్ముడుపోతాయి, చాలా డబ్బులొస్తాయి. ఎల్లు బాబు, ఎల్లి లాయర్ని కలిసి ఆకాష్కి బెయిల్ ఇప్పించు. ఇదిగో డబ్బులు, ఈ డబ్బులు తీసుకుని ఎల్లు బాబు. ఎల్లు బాబు, మీ అమ్మ మంచి మనసుతో నీకు డబ్బులు ఇస్తుంది, తీసుకెళ్ళు. అంతా మంచి జరుగుద్ది. కావాలంటే నీకు తోడుగా అనామికాను కూడా తీసుకెళ్ళు. కాళ్ళు ఇంటి దగ్గర పనులు చేసుకుంటదిలే, నువ్వెళ్ళరా బాబు. ఎల్లి డబ్బులు కట్టి జైలు నుంచి ఆకాశం తీసుకునిరా. సరేనమ్మా, ఇప్పుడే వెళ్ళి లాయర్ గారితో మాట్లాడి బెయిల్ మీద ఆకాష్ని తీసుకొస్తాను అని చెప్పి రమేష్ డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరతాడు. లాయర్ సుదర్శన్ని కలుస్తాడు. ఏం రమేషు, నేను చెప్పినట్టుగా డబ్బులు తీసుకొచ్చావు గదా? తీసుకొచ్చాను వకీల్ సాబ్, ఇదిగోండి అని చెప్పి డబ్బులు తీసి బల్ల మీద పెట్టాడు. లాయర్ ఆ డబ్బుల్ని చూసి, డబ్బులు తీసుకొచ్చావు గదా, ఆకాశు బెయిల్ మీద బయటకొస్తాడు. రేపు నువ్వు జైలు దగ్గరికి వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఉండు, ఆకాష్ వచ్చేస్తాళ్లే అని చెప్పగానే రమేష్ సంతోషపడతాడు. చాలా థ్యాంక్స్ లాయర్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజున రమేష్ జైలు బయట వెయిట్ చేస్తూ ఉండగా ఆకాష్ జైలు నుంచి రమేష్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ ప్రేమగా పలకరించుకొని ఇంటికొస్తారు. అనామిక తన అన్నయ్య ఆకాష్ని చూసి ఎంతో సంతోషపడుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఆ రోజు రాఖీ పండుగ. ఎడవకు చెల్లి, ఈ చెల్లి ప్రేమ నా మీద ఉన్నంతవరకు నాకేమీ కాదు. నేనొచ్చేశాను కదా అన్నయ్య, ఈరోజు రాఖీ పండుగ, వెళ్ళి స్నానం చేసుకునిరా అని చెప్తుంది. ఇక అప్పుడే శారదా ప్రసాద్ కూడా వస్తారు. ఆకాష్ వాళ్ళకి కూడా దండం పెడతాడు. శారదా ప్రసాదులు ఆకాష్ని ఎంతో అభిమానిస్తారు. కొంచెం సమయం తర్వాత ఆకాష్కి అనామిక రాఖీ కడుతుంది. అందరూ సంతోషపడతారు. వాళ్ల ప్రేమకి ఆకాష్ పూర్తిగా మారిపోతాడు. రోడ్డు మీద ఒకచోట చిన్న పరదా కట్టుకుని సిద్ధయ్య తన భార్య విమల చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతోనే తమ 25 ఏళ్ల కూతురు అనామికని డిగ్రీ వరకు చదివించారు. పేదమ్మాయి అనామిక తన డిగ్రీ సర్టిఫికేట్స్ పట్టుకుని జాబ్ కోసం తిరిగి అలసిపోయి దిగులుగా వాళ్ల దగ్గరికొచ్చింది. కూతురు ముఖాన్ని చూసి ఆ దంపతులు కూతురికి ఈసారి కూడా జాబ్ రాలేదని అర్థం చేసుకున్నారు. బాధపడకు బిడ్డ, దేవుడు మనకు అండగా ఉంటాడు. నీకు నౌకరీ వచ్చుద్ది, నువ్వు బాగా పనిచేస్తావు. నెలలా వచ్చే జీతం డబ్బులతో నన్ను మీ అమ్మని ఎంతో బాగా చూసుకుంటావు
అని చెప్తుంటే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. జాబ్ వస్తుందని నాకు ఆశ లేదు నాన్న. నేను కూడా మీతో పాటు మీ మధ్యలో కూర్చుని చెప్పులు కొడతాను, 4 డబ్బులు సంపాదిస్తాను, కొంచెమైనా మీకు ఆసరాగా ఉంటాను. ఇప్పటికే మీరు నన్ను మీ శక్తికి మించి చదివించారు, జాబ్ కోర్స్ నేర్పించారు, కానీ జాబ్ మాత్రం రావడం లేదు. నిరాశపడితే ఎలాగమ్మా? జీవితం అంటేనే ఆశ. ఈరోజు రాత్రి గడిస్తేనే కదా మనం రేపటి ఉదయాన్ని చూడగలుగుతాం. నిన్న జాబ్ రాలేదు, ఈరోజు జాబ్ రాలేదు, రేపు కూడా రాదమ్మా. నాకు అర్థమైంది ఎందుకు నాకు జాబ్ రావడం లేదు, అసలు అర్థమే కావడం లేదు. ఎంత బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాను, కానీ జాబే నాకు రావడం లేదు నాన్న. ఇలా చూడు తల్లి, చిరిగిన చొక్కాను గుట్టడాకే ఒక చోట మొదలు పెడతాం. తిరిగి అక్కడికి రావటానికి ఎంతో కొంత సమయం పట్టుద్ది. ఆ సమయం వచ్చే వరకు కొడతానే ఉండాలి. అప్పుడే అది పూర్తవుద్ది. ఇది కూడా అంతే. నీలాగే చాలామంది చదువుకున్న వాళ్ళున్నారు. అందరికీ జాబు కావాలి, కానీ అదృష్టం ఎవరికో ఒకరికే ఉంటదమ్మా. నీ అదృష్టం వచ్చేంత వరకు నువ్వు నీ ప్రయత్నం చెయ్యాలి తల్లి. వెళ్ళు తల్లి, ఇంటికెళ్ళి కడుపు నిండా అన్నం తిని కాసేపు పడుకో. ముఖం చూడు ఎట్ట వాడిపోయిందో. ఏదో ఒక రోజున అదృష్టం వత్తది తల్లి, నీకు జాబ్ వచ్చుద్ది, జీతం కూడా వచ్చుద్ది. మమ్మల్ని బాగా చూసుకుంటావు, మాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఆకలిగా లేదమ్మా, నేను కాసేపు ఇక్కడే ఉంటాను, కాసేపు పనిచేస్తాను. అప్పుడే నాకు జాబ్ రావట్లేదన్న బాధ తీరుతుంది. వద్దు తల్లి, నువ్వు మాలాగా ఈ పనులు చేయకూడదనేగా నేను డిగ్రీ దాకా చదివిపించింది. జాబ్ ఈరోజు కాకపోతే రేపు వచ్చింది. ఎల్లు తల్లి, ఇంటికెళ్ళి అన్నం తిను. విమల, నువ్వు కూడా కూతురితో పాటు ఇంటికెళ్ళు. ఇక్కడ చెప్పులు నేను గుట్టుకుంటాలే. సరేనయ్యా, పద తల్లి, నేను కూడా నీతో పాటు ఇంటికి వస్తాను అని చెప్పి అనామికతో విమల కూడా కలిసి ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శారద ప్రిన్సిపల్గా ఉన్న పెద్ద స్కూల్లో సుధాకర్, యామిని అనే 2 టీచర్స్ నిలబడి ఉన్నారు. టీచర్స్, ఎల్లుండి ఇండిపెండెన్స్ డే, మీకు గుర్తుంది కదా? చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారా? ఆ రోజున మన స్కూల్కి ఒక విఐపి వస్తారు. ఏర్పాట్లు అవి బాగుండాలి. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి మేడం. యామిని టీచర్, పిల్లల చేత కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయించమని చెప్పాను కదా, అవన్నీ ఎంతవరకు వచ్చాయి? పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం. రిమెంబర్ టీచర్స్, మనం చేస్తున్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చూసి వేరే స్కూల్ పిల్లలు, కొత్తగా చదవాలనుకునే పిల్లలు మన స్కూల్లోనే చదువుకుంటామని వాళ్ళ పేరెంట్స్తో గొడవ పడాలి. ఆ గొడవ పడలేక ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మన స్కూల్లో జాయిన్ చేయించాలి. అలాగే మేడం, ఆ రోజున మన పిల్లలు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడడానికి వచ్చిన పేరెంట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా తమ పిల్లల్ని తీసుకొచ్చి మన స్కూల్లోనే జాయిన్ చేస్తారు మేడం. గుడ్ టీచర్, ఇక వెళ్ళండి, వెళ్ళి మీకు అప్పగించిన పనుల మీద ఉండండి. ఆ రోజు మనం చేద్దాం అనుకున్న కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలి. వెళ్ళండి వెళ్ళండి. సక్సెస్ అవుతాం మేడం. జెండా తెప్పించాను, కర్రకి రంగులు వేయించాను, స్కూల్ మొత్తం డెకరేట్ చేయడానికి కావలసిన డెకరేట్ సామాగ్రి కూడా తెప్పించాను మేడం. ఆ రోజు మార్నింగే అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇక వెళ్ళండి అని చెప్పగానే సుధాకర్, యామిని టీచర్ ఇద్దరూ ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇక శారద ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో, తప్పకుండా మేడం, మీరు మా విఐపి మేడం. మీరిక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది, ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరొచ్చి జెండా వందనం చేస్తే చాలు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉండగా తన భర్త ప్రసాద్ వచ్చి అక్కడ కూర్చుంటాడు. అబ్బాయి జాబ్ కోసం వెళ్ళాడా? ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు శారదా. వింటే వాడి శారద గుడికి ఎందుకు అవుతాడు చెప్పండి? స్కూల్ పెట్టి నేను చాలా డబ్బులు సంపాదించాను బాబూ, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదని ఎంత చెప్పినా వింటన్నాడా? వినట్లేదు. నేను నా కాళ్ల మీద నా స్వయం శక్తితో నిలబడాలని అనుకుంటున్నాడు. జాబ్ ట్రయల్స్ చేసుకుంటున్నాడు. నువ్విలా స్కూల్ నడపడం కొడుక్కి ఇష్టం లేదు శారద. ఎలా అంటే ఎలా? అసలు మీ ఉద్దేశం? ముందు చాలా తక్కువ ఫీజు అని చెప్తావు. పెద్ద స్కూలు, మంచి పేరున్న స్కూల్ అని మధ్యతరగతాళ్ళు, పేదవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తక్కువ ఫీజులు అనగానే తీసుకొచ్చి మన స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో ఫీజులు తీసుకుంటా నువ్వు వాళ్ళని ఏడిపిస్తున్నావు. అది మాత్రం కరెక్ట్ కాదు కదా. చెప్పింది చాలు, ఇప్పుడు ఎందుకొచ్చారు? సొంత కొడుకు పెయిడ్ గెస్ట్గా ఇంట్లో ఉంటుంటే చూడ్డానికి నీకు బాగుందేమో, నాకు నచ్చటం లేదు. ఆ విషయం మాట్లాడెళ్దామని వచ్చాను. ఎట్టాగు ఇంటి దగ్గర మాట్లాడావుగా, అందుకే ఇక్కడికి వచ్చా. ఇక్కడ కూడా మాట్లాడలేను, ఎలాండి.
కొడుకు మనసుని భర్త మనసుని ఎప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు శారదా? పేదవాళ్ళంటే ఇష్టం ఉండదు, కాని వాళ్ళిచ్చే డబ్బులు మాత్రం కావాలి మీరిక్కడ ఏమీ మాట్లాడొద్దు, సైలెంట్గా ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే ఇక ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజున కూడా అనామిక జాబ్ కోసం తిరగటం మొదలుపెట్టింది. తిరిగి అలసిపోయి దాహంగా ఉండటంతో రోడ్డు మీద ఒకచోట ఉన్న కుళాయి దగ్గర నీళ్లు తాగుతూ ఉంటుంది. అక్కడికి రమేష్ కూడా తన స్టడీ సర్టిఫికేట్స్ పట్టుకుని అలసటగా వచ్చాడు. మీరు నీళ్లు తాగడం అయిపోతే నేను తాగుతాను అని చెప్పగానే అనామిక రమేష్ వైపు చూస్తుంది. రమేష్ చూడ్డానికి చాలా బాగున్నాడు. ఇక ఆ తర్వాత నీళ్లు తాగుతాడు. అక్కడ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. రోడ్డు మీద ఒక చెట్టు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆ మరుసటి రోజునే ఇండిపెండెన్స్ డే. శారద స్కూల్లో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. దేశభక్తితో అనామిక ఆ స్కూల్లోకి వచ్చింది. జెండా వందనం చూడాలి అనుకుంటుంది. కాసేపటికే జెండా వందనం జరిగింది. వచ్చిన విఐపి చేత పిల్లలకు స్వీట్స్ ఇప్పిస్తూ ఉంటారు. అదే సమయంలో శారద అనామిక వైపు చూసింది. ఈ పేదవాళ్లకి ఎప్పుడు ఎక్కడుండాలో తెలీదు, చెప్తే అర్థం కాదు అని శారద అనామిక దగ్గరికి వచ్చింది. అనామికతో మాట్లాడి గొడవ పెట్టుకుని మరి అక్కడి నుంచి గెంటేస్తుంది. అనామిక కింద పడి లేచి, మామూలుగా ఉన్న పేదవాళ్ళంటే మీకు నచ్చదా? అదే హోదా ఉంటే నచ్చుతారన్నమాట. నన్ను గెంటేసిన మీరే ఒక విఐపీల తీసుకొచ్చి జెండా వందనం చేయిస్తారు. అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎల్లి నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో. మంచిగా మాట్లాడండి. వెళ్ళెళ్ళు, ఎక్కడి నుండి వెళ్ళవమ్మా అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనామిక కసిగా చదవటం మొదలుపెట్టింది. రోజులు సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజున మండల రెవెన్యూ అధికారి అయింది అనామిక. రమేష్ మండల రెవెన్యూ అధికారిగా మారిన అనామికాని కలిసి బొకే ఇచ్చి విషెస్ చెప్తాడు. ఇక అనామిక తల్లిదండ్రులు సిద్ధయ్య విమల పెద్ద ఉద్యోగంలో ఉన్న తమ కూతుర్ని చూసి ఎంతో సంతోషిస్తారు. చాలా సంతోషం తల్లి, ఎంతో కష్టపడి చదువుకున్నావు. ఈరోజు పెద్ద ఉద్యోగం వచ్చింది, చక్కగా చేసుకో తల్లి. సరేనమ్మా నాన్నా, నేను ఆఫీస్కెళ్ళొస్తాను అని చెప్పి అనామిక ఆఫీస్లోకి వెళ్తుంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో కలిసిమెలిసి వర్క్ చేస్తూ ఉండగా మరో 2 రోజుల్లోనే ఇండిపెండెన్స్ డే ఉంది అనగా శారద అనామిక దగ్గరికొచ్చింది. అక్కడ అధికారి స్థానంలో ఉన్న అనామికాని చూసి శారద షాక్ అయింది. శారదని చూసిన అనామిక పాత విషయాలేమీ మాట్లాడకుండా వచ్చిన విషయం గురించే మాట్లాడింది. చెప్పండి, ఎవరు మీరు? వచ్చిన విషయం చెప్పండి. మేడం, నన్ను గుర్తుపట్టారా? చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు గతం వద్దు, వచ్చిన విషయం ఏంటో చెప్పండి. మేడం, ఇక్కడ మా స్కూల్ ఉంది. రేపు ఇండిపెండెన్స్ డే కదండి, స్కూల్లో సెలబ్రేషన్ చేస్తున్నాం. మీరు గెస్ట్గా వచ్చి మా స్కూల్ పిల్లలకి దేశభక్తి గురించి 4 మంచి మాటలు చెప్పడానికి రావాలి మేడం. వస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా అక్కడికి కారులో అనామిక వచ్చింది. శారద ఎదురొచ్చి బొకే ఇచ్చింది అనామికకి. ఇక అనామిక జెండా వందనం చేస్తుంది. పిల్లల్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు, నేను చెప్పేది ఒకటే, కలిసిమెలిసి ఉండండి. పేద ధనిక అనే భేదాలు ఎక్కడా చూపించొద్దు. స్నేహంగా ఉండండి. ఎవరిని తిట్టకూడదు. తక్కువ చేసి అస్సలు మాట్లాడకండి. వీలైతే సహాయం చేయండి. స్టడీలో వెనుకున్న వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పండి. మనం ఎక్కడున్నా దేశభక్తి మనలో ఉండాలి. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. జై హింద్ అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 2 రోజుల తర్వాత అనామికాని తీసుకుని రమేష్ ఇంటికి వస్తాడు. వాళ్ల ప్రేమ విషయం చెప్తాడు. శారద వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపిస్తుంది. తన స్కూల్లో పేదవాళ్లకు తక్కువ ఫీజులు తీసుకుంటూ మంచిగా చదువు చెప్పటం మొదలు పెడుతుంది శారద.